హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. డైరెక్ట్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలాంటి థర్డ్ పార్టీ కంపెనీస్కి అయితే కాదు. ఇప్పుడు అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ఎల్ఓఐ కేస్ మేనేజర్, అండ్ ఇది టైటిల్ అనమాట. L4 లెవెల్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్ అయితే. ఇందులో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇనిషియేట్ అండ్ రెస్పాండ్ టు ద క్వెరీస్ అబౌట్ లీవ్, డిసేబుల్డ్ ఈవెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఆప్షన్స్ అవైలబుల్ టు ద ఎంప్లాయీస్. అమెజాన్లో కొంచెం డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి మీరు హెచ్ఆర్గా ఉంటారు. సో దానికి కూడా కన్సర్న్ టీమ్స్ అనేవి ఉంటాయన్నమాట హెచ్ఆర్ రిలేటెడ్ దానిలలో. సో వాళ్ళకు మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా లీవ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా సాలరీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటాయి కదా, ఏదైనా లీవ్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అవన్నీ మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి. Serve as a point of contact for assigned employees to provide holistic case management service, including review medical documentation, to educate the leaves to the compliance with the corresponding leave plans, federal and state laws, benefits plans as defined as Amazon. చెప్పాను కదా, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ లీవ్స్ కావాలన్నప్పుడు డాక్యుమెంటేషన్ చేసి మీరు వాళ్ళకి లీవ్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటిది. Leverage duration guidelines and best practice tools. Amazon resources to support oversight to leave event as appropriate. Critical assess and adjust the case management plan to the employees changing needs, address and response to sensitive information. ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎంప్లాయీస్, సో వాటి మీద కూడా మీరు వర్క్ చేస్తారు. లైక్ ఏదైనా చేంజెస్ చేయడం కానీ అలాంటివి. సో ఇది కంప్లీట్గా హెచ్ఆర్ రిలేటెడ్ రోల్ అండి. లైక్ వాళ్ళ శాలరీస్ అండ్ వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళకి మనం ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తాము అక్కడ సో వాళ్ళ కోసమే కన్సర్న్ టీమ్స్ కూడా ఉంటుంది. సో దానికోసమే హైరింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ రోల్కి. వాళ్ళకి జస్ట్ లీవ్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే ఎల్ఓఏ అనేది హైర్ జరుగుతుంది కన్సర్న్ పర్సన్స్ కోసం. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఫీల్డ్, హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్. ఇక్కడైతే హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చేసారు. సో మేబీ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2+ of years of experience in customer service or human resource management or case management or leave disability management role. నీకు ఆల్రెడీ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కస్టమర్ సర్వీస్లో కానీ, లేకపోతే హెచ్ఆర్ దాని మీద. అండ్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ అవుట్లుక్ మీద లైక్ మినిమం బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో వాటిని ఎలా వాడాలి ఏంటి అనేది, లైక్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ మీద. షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. షిఫ్ట్స్ చెప్తాను కదా, ఎప్పటికప్పుడు షిఫ్ట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి నార్మల్గా ఎవ్రీ 3 monthsకి. రొటేషనల్ 2 consecutive week of 5 days working in a week and 2 consecutive week of off days may changes every 3 months. చెప్పాను కదా, షిఫ్ట్స్ కూడా అంతే ఎవ్రీ 3 to 4 monthsకి చేంజ్ అవుతాయి ఇక్కడ. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ ఎల్ఓ కేస్ మేనేజర్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి రిలీజ్ అయింది ఇది కస్టమర్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సిఎక్స్ బడి. సిఎక్స్ అంటే కూడా కస్టమర్ అనే అంటారు బేసిక్గా. సో 1 year నుంచి 4 years వరకు, లైక్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు ఇక్కడ కూడా. శాలరీ వచ్చేసి అప్ టు 5 lakhs దాకా ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. prior experience in customer service or logistics field preferred, like preferred. మీకు ఆల్రెడీ లైక్ సిఎస్లో కానీ, లేకపోతే లాజిస్టిక్స్ అంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా వర్క్ చేస్తుంటే ప్రిఫర్ చేస్తామంటున్నారు. లైక్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కింద రెజ్యూమ్ అయితే ఇచ్చేసారు కదా, ఈమెయిల్ ఇచ్చేసారు కదా, ఈ ఈమెయిల్కి మీ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆ మెయిల్స్ అన్ని ఫిల్టర్ చేసుకుంటారు. లైక్ వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ మీరే అనుకో, ఇన్ కేస్ లైక్ వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయంటే వాళ్ళు మీకు రివర్ట్ బ్యాక్ అయితే ఇస్తారు, లైక్ రిప్లై బ్యాక్ అనేది చేస్తారు.
చేసి మాకు మీ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయింది, మేము ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి మీకు మేబీ ఎగ్జామ్ లింక్ వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ లింక్ మే షేర్. సో వాళ్ళు షేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అప్లోడింగ్ a Flipkart services standards and contributing a positive customer service culture. జాబ్ టైటిల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ సిఎక్స్ బడి, హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇట్స్ ఫుల్ టైమ్. వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోతారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎనీ లాంగ్వేజ్ రిక్వైర్డ్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ విత్ ప్యాషన్ ఆఫ్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ సర్వీసెస్. కస్టమర్స్కి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు మల్టీటాస్క్, prioritize and manage time effect in fast-paced environment. Basic computer skills and MS Excel and MS Office. Like MS Office మీద Excel మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఆర్ లాజిస్టిక్స్లో వర్క్ చేస్తుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీ శాలరీ అంటున్నారు. శాలరీ అది బెనిఫిట్ అని వాళ్ళు అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. ఆపర్చునిటీస్ ఫర్ ద కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విత్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్లో మీరు వర్క్ చేస్తే మీకు డెవలప్మెంట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇన్ ద సెన్స్ మీరు అక్కడ ఏమైనా ఫర్దర్గా ఏదైనా నేర్చుకోవచ్చు. డైనమిక్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్, వర్క్ ఎన్విరాన్మెంట్. సో ఇదండి అమెజాన్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్వెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేకపోతే ఏదైనా వాక్ ఇన్ డ్రైవ్స్ ఉన్న డ్రైవ్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.